హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే అమన్ గారు చాలా ఓవర్ చేస్తారనిపించింది మామ. నాకైతే నిజంగానే కొద్దిగా ఎక్కువగానే ఓవర్ చేస్తారనిపించింది. ఏవైతే వర్డ్స్ యూస్ చేయకూడదు ఆ వర్డ్స్ యూస్ చేస్తారని నాకు అనిపించింది. అండ్ పక్కన వాళ్ళు చెప్పింది విని కామ్గా రెస్పాండ్ అయితే బెటర్ నాకు అనిపించింది. ఇప్పుడు ఓటింగ్లో విషయానికి వస్తే అమన్ గారు టాప్లో ఉన్నారు. సో తన గేమ్ అలాగే ప్రాపర్గా కంటిన్యూ చేస్తే మేబీ టాప్లోనే ఉండొచ్చు. బట్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో చూస్తే నాకైతే కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్. సో మనము ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత బాగా పర్ఫామ్ చేసావు అనేదే కాదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్. ఆ విషయంలో అయితే మాత్రం నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్ అని అమ్మన్ గారి నుంచి. ఇప్పుడు ఓకే, అపూర్వ గారు ఒక పాయింట్ చెప్తాను, జస్ట్ లిజన్ వాట్ ఎవర్ షీ సేయింగ్. కామ్లీ కూల్గా నువ్వు రిప్లై ఇచ్చేది, నువ్వు ఎలా రిప్లై చేయాలని కూడా విధానం కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇదిలో నాకైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అయ్యాను నేనైతే. సో ఐ ఎక్స్పెక్టెడ్ లాట్ ఫ్రమ్ అమన్. నేను తను చూసినప్పుడు ఖచ్చితంగా తను ఒక టాప్ కంటెంట్, సో తను ప్రాపర్గా అంటే బాగా బిహేవ్ చేస్తే బాగా మాట్లాడదాం అనుకున్నాం. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ హిమ్. ఓకే, ఐ డోంట్ నో, బట్ మేబీ ఇలాగే కంటిన్యూ చేస్తే దానికి ఫ్యూచర్లో ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. ఇలాగే మాట్లాడితే ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి తన మీద. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. మేబీ విల్ చేంజ్ ద గేమ్ అనేది చేంజ్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడతాడు.